प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय सद्गुरु प्रभु महाराज की जय। श्री प्रज्ञान विलक्षण रामाराय सद्गुरु प्रभु महाराज की जय। श्री निर्मल विचार नागन्नार्य सद्गुरु प्रभु महाराज की जय। श्री निर्मल विचार नागन्नार्य सद्गुरु प्रभु महाराज की जय। श्री पूर्णानंद पापा ಎಂಬ समेत श्री निर्मलानंद వీర వెంకటార్య సద్గురు ప్రభు మహారాజ్ की जय। ఈ రోజు మనము శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల్లోని భాగవత కృష్ణదేశిక ప్రభుల వారి కందార్థ భావం కందార్థ దరువుల్లోని ఎరుక లక్షణం గురించి, అందులో 61వ పద్యము గురించి, దానిలోని పద్యము మరియు భావము గురించి ఈరోజు మనం నేర్చుకుందాం అనుకున్నాం. వినమిత్రులు ఎరుకని సాక్షని పల్కిరి, నేను సాక్షి నహమని నీతో వినజెప్పితి, నింతియే వేరనగూడదు రొంటినొక్కటని తెలుసుకోరా, మాటల భేదమని కనుక్కోరా, అనరాని వినారాని కనరాని బయలందు తనకై తానరుదించి తనకై తాజను సాక్షని తెలుసుకోరా, మాటల భేదమని కనుక్కోరా. అనగా విను మితరులు ఎరుకని సాక్షని పలికిరి అని అనటం జరిగింది. దీనిలోని భావం తీసుకుంటే మనకి ఇతర బోధస్తులు అందరూ ఏమంటున్నారంటే, ఈ ఎరుకనే సాక్షి అని, బ్రహ్మం అని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనకి చెప్తున్నారు. కానీ ఆయన అంటున్నారు, నేను అనే పదార్థం గురించి చెప్పడం జరుగుతుంటే గనక, నేను అనేది ఆ సాక్షి అని చెప్పే పదం దగ్గర స్పష్టంగా మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, నేను ఆ సాక్షినే అహమని చెబుతున్నాను, అంతేకాని సాక్షి వేరు నేను వేరు అనద్దు. అని ఎరుకనే సాక్షి అని పలికిరి అన్నాను కాబట్టి నేను సాక్షిని అహమని మనకి చెప్పారు కదా. అహం అనగా ఏమొస్తుంది మనకి? అహం పదార్థరహిత అన్న భావం కూడా మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. నేను ఆ సాక్షిని అహమని చెప్పితే, అంతేకాని సాక్షి వేరు నేను వేరు అనడం లేదు. రెండు ఒక్కటేనంట. మాటల భేదం అని తెలుసుకోమంటున్నారు ఆయన. ఏ రకంగా చెప్పడానికి గాని చూడడానికి గాని వినడానికి గాని సఖ్యము కాని పరిపూర్ణ పరబ్రహ్మమునంద ఈ ఎరుక ఎలా వచ్చింది అని అంటే, తనంత తానుగానే తోచిందంట. గాని తనంత తానుగానే ఏమంటుంది, ఎరుకను తనంత తానుగానే ఏర్పడి తనంత తానుగానే లేకుండా పోతుందంట. అందుకని ఏమంటున్నారంటే, ఇంకా సాక్షి అనగా అవిద్య అందలి ప్రతిబింబ చైతన్యం అని కూడా అంటున్నారు. ఈ చైతన్యము ఎట్టి కారణ కర్తృత్వ కర్మ లేకుండానే సాక్షి మాత్రంగా ఉంటుందంట. అందుకే సాక్షి మాత్రంగా ఉన్నదాన్ని సాక్షి అనే చెప్పారనమాట. అవిద్య త్రిగుణాత్మకమైన సమస్త కర్మలు అంటే అవిద్యతో కూడుకుని త్రిగుణాత్మకులైన సమస్త కర్మలను కూడా చేస్తూ సమస్తాన్ని ఎరిగే లక్షణం కలదై ఉంటుందంట. అజ్ఞాన దృష్టిలో ఈ అవిద్యని నేను అనే అంటున్నారంట. నేను అహం అంటున్నారు. అందుకే నేను అహం అనుకుందరు. జ్ఞాన దృష్టిలో మాత్రం అవిద్యని ప్రతిబింబ చైతన్యం అంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ అవిద్యను నేను అనే అహం అనుకుంటున్నారు కదా. జ్ఞాన దృష్టిలో అంటే మనకి గురుదేవుడి దయ వలన జ్ఞాన దృష్టిలో ఆ విద్యనే నేను అనేది అసలు పదార్థంగా ఉన్నా కూడాను ఈ ప్రతిబింబ చైతన్యం అనంటే ఈ బింబ ప్రతిబింబాల విధంగా చూసుకుని ప్రతిబింబ చైతన్యాన్ని నేను దాన్ని అహం అని మనం గుర్తించేయాలట. అందుకే భద్రాద్రి రామశతకంలో బుద్ధికి సాక్షి అయి స్ఫురించి ఉందంట. అందుకే మనకి అహం అనే పదమునకి అర్థమని చెప్పడం జరిగింది. అందుకే కానీ అవిద్య అందరి సాక్షి చైతన్యము రెండును ఒకదానికొకటి కారణం అని చెప్తుంది అనమాట. అందుకే కారణము కార్యము రెండు రకాలు, కారణము కార్యాలు అయి ఉన్నాయి కనుక ఈ రెండును వేరే అనకూడదు, ఒక్కటేనంట. అది కూడా ఎరికే అని ఈ పద్యం యొక్క భావము. జై గురుదేవ నాయన తండ్రి సద్గురుమూర్తి